కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లోని డిఎస్ కాలనీలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను పునఃప్రతిష్ఠించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ డివిజన్ అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ, అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఎంతో గ్రాండ్ గా పాల్గొని ఈ రోజు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అంటరానితనం అమానుషమని, భారతీయులందరూ సమానమని చాటి చెప్పి మరో 100 సంవత్సరాల వరకు కూడా దేశాన్ని నడపగలిగే రాజ్యాంగాన్ని రచించిన మహామేధావి డాక్టర్ అంబేద్కర్ అడుగుజాడలలో అందరూ నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అంబేద్కర్ వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, ఆహ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీం అందరికీ అంబేద్కర్ జయంతి ఉత్సవాల తరఫున అభినందనలు. ఇవాళ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు మన బాలానగర్లోని ఓల్డ్ విలేజ్ సంజీవయ్య కాలనీలో అంబేద్కర్ అసోసియేషన్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఇవాళ కొత్తగా బయట కొత్త విగ్రహాలు అన్నట్టు మేము వేసినాము, కానీ ఈ విగ్రహాలు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నవి. అప్పట్లో ఊరు పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ విగ్రహాలను రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు రద్దీ దృష్ట్యా మాకు ఇబ్బంది కాలేదు, అప్పుడు రద్దీ తక్కువ ఉంది కాబట్టి అక్కడ మేము ప్రోగ్రాంలు చేసుకోగలిగినాం. కానీ ఇప్పుడు ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిపోవడం వల్ల బాలానగర్లోని ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ వారసులు, ఆయన స్ఫూర్తిని తీసుకొని వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆ విగ్రహాలను అందరి చొరవతోని ఇవాళ అసోసియేషన్ కమిటీ మెంబర్ ఒక మంచి నిర్ణయం తీసుకొని విగ్రహాలను ఇక్కడ తరలించుకున్నాం. అదేవిధంగా ఇంతకన్నా గొప్ప రోజు లేదు ఈ విగ్రహాలను ఆవిష్కరించడానికి. ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీలకు కానీ లేదంటే వేరే ఎలాంటి శక్తులకు కూడా ఎవ్వరి హస్తం లేదు. స్వచ్ఛందంగా కేవలం అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచే విధంగానే ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్వరు కూడా ఓపెనింగ్ కూడా మేము ఎవరిని పొలిటికల్ పార్టీలో ఇన్వాల్వ్ చేయకుండా స్వచ్ఛందంగా అసోసియేషనే డబ్బులు సమకూర్చుకొని
మేము ముందుండి ఓల్డ్ విలేజ్ తరఫున ఇవాళ విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం. మా కమిటీ పెద్దలే ఆవిష్కరణ చేశారు. దానికి మేము ముందుగా కమిటీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎంఐఎం అనుకుంటే ఎట్లాంటి భేదభావాలు లేవు. అంబేద్కర్ ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు. అలాంటి మహర్ కానివ్వండి, వివిధ పార్టీల ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానించాం. అందరూ వచ్చి అంబేద్కర్ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా పెట్టాం. అక్కడ కూడా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. ఇంత మంచి ఏర్పాట్లు చేసినందుకు అంబేద్కర్ అసోసియేషన్ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీ జై అంబేద్కర్. ఒక 1000 మందికి వాళ్ళ అన్నదానం ప్రోగ్రాం కూడా ఉంది. అందరూ కూడా స్వచ్ఛందంగా రండి, పాల్గొనండి. ఏదో విగ్రహాలు పెట్టి వెళ్ళిపోవడం కాదు, డైలీ రండి. ఇక్కడికి చీఫ్ గెస్ట్ అంటూ ఎవరు లేరు. అన్ని పార్టీ నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చారు, బీజేపీ నుంచి వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, స్థానిక కార్పొరేటర్ గారు వచ్చారు, పక్క డివిజన్ కార్పొరేటర్ గారు కూడా వచ్చారు. కాబట్టి పార్టీలకు ఎక్కడ తావులేదు. ఇక్కడ ఉన్న నేను బీజేపీ డివిజన్ అధ్యక్షుని, అన్నగారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అన్న బీజేపీ నాయకులు ఉన్నారు, ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు, వేరే సంఘం అధ్యక్షులు ఉన్నారు, మా మోర్చా సంఘాలు ఉన్నారు, జనరల్ సెక్రటరీలు ఉన్నారు. కాలనీ ఓల్డ్ విలేజ్ మొదట ఏర్పడ్డ